యోనా తనలో దేవుని ప్రణాళికను ఎరగనందుకు తర్షీషుకు ఓడ ఎక్కాడు. ఓడ అమరమున పండుకున్నాడంట. యోనా గ్రంథము 1వ అధ్యాయము 4. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. దేవుని మాటకు అవిధేయత చూపిస్తే, విధేయత చూపించకపోతే ఆ క్షణమే నీ హృదయము కఠినపరచబడుతుంది. ఎంతగా హృదయము కఠినపరచబడింది యోనాదంటే చూడండి, 2 మాటలను ఇక్కడ మనం గమనించగలుగుతాం. యోనా యొక్క అవిధేయత తన చుట్టూ ఉన్న ప్రజలను ఎఫెక్ట్ చేసింది. యోనా యొక్క అవిధేయత ప్రకృతిని కూడా కలవరపరిచిందంట. దేవుని మాట విననప్పుడు ఒక మార్పులోకి వెళ్తారు. ఆయన మాటకు విధేయత చూపించకుండా అవిధేయత చూపించినప్పుడు రాబో ఉపద్రవాన్ని కూడా మనం అంచనా వేయలేనటువంటి చీకటిలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఆయన మాటకు విధేయత చూపిస్తామో, ఆయన చెప్పినట్టు చేస్తామో, రాబో ఉపద్రవం ఏదైనా ముందుగానే నీకు తెలియజేసి విజయాన్ని ఇస్తాడు. అవిధేయతకు ప్రతిఫలము ఆత్మీయ జీవితంలో ఎంత ఘోరంగా ఉంటది. రాబో శోధనలను కూడా గ్రహించలేము. నీ హృదయము కఠినపరచబడి దేవుడి ప్రణాళికను, దేవుడి వాగ్దానాలను కూడా దూరముగా నెట్టివేయు స్థితిలోకి పడిపోతా ఉంటాం.